గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక, పేరెంట్స్ ఓకే అంటేనే పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్, డేటా ప్రొటెక్షన్ రూల్స్ ముసాయిదా విడుదల చేసిన కేంద్రం. రూల్స్ ఉల్లంఘించే కంపెనీలకు 250 కోట్ల దాకా ఫైన్. డ్రాఫ్ట్ రూల్పై ఫిబ్రవరి 18 లోపు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని సూచన. విధంగా పేరెంట్స్ ఓకే అంటేనే పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేయాలి, లేదంటే కంపెనీలపై ఈ విధంగా చర్యలు తీసుకుంటాం. 250 కోట్ల దాకా ఫైన్ ఉంటుందని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా రూల్స్ కేటాయించినట్టుగా చూసుకోవచ్చు. డేటా ప్రొటెక్షన్ రూల్స్ ముసాయిదా విడుదల చేసిన కేంద్రం. రూల్స్ ఉల్లంఘించే కంపెనీలకు 250 కోట్ల దాకా ఫైన్. డ్రాఫ్ట్ రూల్స్పై ఫిబ్రవరి 18 లోపు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని సూచన. ఈ విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం రూల్స్ కేటాయించిందో దానిపై ఫిబ్రవరి 18 లోపు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కంపెనీలను కోరినట్టుగా చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంపై పోలవరం ఎఫెక్ట్ ఎంత? ఐఐటి హైదరాబాద్తో స్టడీ చేయించాలి, నెల రోజుల్లో రిపోర్టు వచ్చేలా చూడాలి సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్రం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో అధ్యయనం చేయించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం హైదరాబాద్ ఐఐటికి చెందిన నిపుణులతో టీంను ఏర్పాటు చేసి నెల రోజుల్లోగా నివేదిక ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. శనివారం సెక్రటేరియట్లో ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఐఐటి హైదరాబాద్ టీంతో కోఆర్డినేట్ చేసుకునేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అది నిర్మాణం చేపట్టిన ఇది ప్రాజెక్టు గురించి మన తెలంగాణకు సంబంధించి ఎలాంటి ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్రం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో అధ్యయనం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులతోటి సమావేశమై ఈ విధంగా దానిపై ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ విధంగా రిపోర్టు తొందరలో అందేలా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలన్నట్టుగా నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా చర్చించినట్టుగా చూసుకోవచ్చు. రాళ్ళు రప్పలకు బంద్. శనివారం కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయానికే భరోసా. ఏటా ఎకరాకు 12,000, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000, రేషన్ కార్డులు లేనోళ్లకు కొత్త కార్డులు. ఈ నెల 26 నుంచి 3 స్కీమ్స్ షురు. కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ ప్రకటన. గత సర్కారులో గుట్టలు వెంచర్లకు రైతు బంధు, ఆ అక్రమాల జోలికొల్తే కేసీఆర్ ఫ్యామిలీకి 1000 ఏళ్ల జైలు శిక్ష ఖాయం. నిజమైన రైతులకు మేలు జరగాలన్నదే తమ ప్రభుత్వ విధానమని వెల్లడి. మున్సిపాలిటీగా ములుగు జీపీ, కార్పొరేషన్గా కొత్తగూడెం మున్సిపాలిటీ. పాలమూరు ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి, సింగూరు ప్రాజెక్టు కెనాల్కు రాజనరసింహ పేరు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 588 కారుణ్య నియామకాలు. నార్లాపూర్ పనుల రివైజ్డ్ ఎస్టిమేట్స్కు ఆమోదం. పోతిరెడ్డిపల్లి వద్ద రబ్బర్ డ్యాం నిర్మాణం. రాష్ట్ర వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా అందజేస్తామని, ప్రతి ఎకరాకు ఏడాదికి 12,000 చొప్పున ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాళ్లు రప్పలు గుట్టలు వెంచర్లకు రైతు భరోసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏటా 12,000 సాయం చేస్తామన్న ఈ స్కీమ్కు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. రేషన్ కార్డులు లేని వాళ్లకు కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామన్నారు. ఈ 3 స్కీమ్లను జనవరి 26 నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ తేదీకి చాలా ప్రాధాన్యం ఉందని, అందుకే 3 స్కీమ్లను ఆ రోజు నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సెక్రటేరియట్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం అయింది. విధంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన విధంగా రాష్ట్ర కేబినెట్ సమావేశమై ఈ విధంగా రైతు భరోసా, భూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏటా 12,000, అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్లకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి 3 పథకాలను జనవరి 26 రోజున ప్రారంభం చేయబోతున్నారు. ఈ రోజు జనవరి 26 నుంచి 3 అమల్లోకి వస్తాయన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సమావేశంలో తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా 3 అంశాలను వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 588 కారుణ్య ఉద్యోగ నియామకాలు కూడా చేపడతామన్నట్టుగా చెప్పుకొచ్చారు. నార్లాపూర్ పనుల రివైజ్డ్ ఎస్టిమేట్స్కు ఆమోదం. పోతిరెడ్డిపల్లి వద్ద రబ్బర్ డ్యాము నిర్మాణం చేపడుతున్నట్టుగా తెలియజేశారు. కులం పేరుతో విషం చిమ్ముతున్నారు. కులం పేరుతో ప్రతిపక్షాలు సమాజంలో విషాన్ని చిమ్ముతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. అలాంటి కుట్రలను తిప్పికొట్టే గ్రామీణ వారసత్వం సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ విధంగా మణిపూర్లో జరిగిన ఘటనల సందర్భంగా ఈ విధంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ చూసుకోవచ్చు. ఈ విధంగా కులానికి మతాలకు సంబంధించి అల్లర్లు చెలరేగుతున్న సందర్భంగా నరేంద్ర మోడీ కులం చిచ్చుతో ఈ విధంగా కులం పేరుతో ప్రతిపక్షాలు సమాజంలో విషాన్ని చిమ్ముతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. అలాంటి కుట్రలను తిప్పికొట్టే గ్రామీణ వారసత్వం సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. ఈ విధంగా పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు 6 సజీవ దహనం. తమిళనాడులోని పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 6 సజీవ దహనమయ్యారు. మరికొంతమంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి క్రిటికల్గా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. విధంగా పటాకులు తయారయ్యే ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 6 సజీవ దహనమయ్యారు. ఇంకా ప్రమాదాలు మరికొంతమంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి క్రిటికల్గా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా చూడొచ్చు వార్త. ట్రక్కు లోయలో పడి 4 జవాన్లు మృతి. జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ ట్రక్కు లోయలో పడి 4 జవాన్లు మృతి చెందారు. మరికొందరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. బందీపూర్ జిల్లాలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. విధంగా బందీపూర్ జిల్లాలో శనివారం ఈ ఘటన చోటు చేసి ట్రక్కు లోయలో పడి జవాన్లు 4 జవాన్లు మృతి చెందారు. ఇంకా కొంతమంది మరికొంతమంది జవాన్లు తీవ్ర గాయాలైనట్టుగా చూసుకోవచ్చు. మహిళలను వేధిస్తున్న థైరాయిడ్, మోనోపాజ్, ఉమెన్ క్లినిక్ టెస్టులో బయటపడుతున్న సమస్యలు. ఇప్పటి వరకు 29 లక్షల మందికి టెస్టులు, 401 మందికి క్యాన్సర్, 8 రకాల టెస్టులను ఫ్రీగా చేస్తున్న ప్రభుత్వం. ఇన్ టైంలో వ్యాధులను గుర్తించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు. 2023 మార్చి నుంచి 2024 డిసెంబర్ మధ్య చేసిన డాక్టర్లు. 2023 మార్చి 2024 డిసెంబర్ మధ్య కేసుల వివరాలు. లైంగిక వ్యాధులు, యూరినరీ ఇన్ఫెక్షన్, థైరాయిడ్ సమస్య, మోనోపాజ్ ఇష్యూస్, పీసీఓడి, విటమిన్ లోపం. విధంగా మహిళలను వేధిస్తున్న థైరాయిడ్, మోనోపాజ్ ఈ సమస్యలను వ్యాధిన బారిన పడుతున్నారంటే ఎక్కువ మంది మహిళలు. వీటి ముందుగా గుర్తించి ఈ విధంగా జాగ్రత్త పడాలంటగా ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ వైద్యులు. ఇన్ టైంలో వ్యాధులను గుర్తించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు. ఇప్పటి వరకు 29 లక్షల మందికి టెస్టులు, 401 మందికి క్యాన్సర్ కూడా ఉందంట. 29 లక్షల మందిలో టెస్టులు చేస్తాయి. 8 రకాల టెస్టులను ఫ్రీగా చేస్తుంది ప్రభుత్వం అని ఇక్కడ చూడొచ్చు. వాదనలు, తీర్పులు తెలుగులో ఉండాలి. కోర్టులో మాతృభాష అమలు చే యోచనలో కేంద్రం. కిషన్ రెడ్డి. మన భాషను మనమే విస్మరిస్తున్నాం. తెలుగు మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి. ఈ విధంగా తెలుగు సమాఖ్య ప్రపంచ తెలుగు సభలు నిర్వహించిన సందర్భంగా ఈ విధంగా అందులో ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కోర్టులో తెలుగులోనే రూపొందించాలి దాన్ని అన్నట్టుగా కోర్టులో మాతృభాష అమలు యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి. ఈ విధంగా తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మన తెలుగుని మనమే నిర్లక్ష్యం చేస్తున్నాం అన్నట్టుగా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. బనకచెర్లతో ఏపీ భారీ కుట్ర. ఇటు కృష్ణా అటు గోదావరి నుంచి తెల్ల దోపిడీకి ప్రయత్నాలు. పోలవరం నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు ఏకంగా 200 టీఎంసీలు తరలించే ప్లాన్. నాగార్జున సాగర్ కుడి కాలువను వెడల్పు చేసి చిన్నపాటి రిజర్వాయర్గా వాడాలనే యోచన. గోదావరిలో సర్ప్లస్ జలాల నుంచే అని చెబుతున్న కృష్ణా నుంచి తోడుకునే ఎత్తుగడ. తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టే కుతంత్రం. పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే కృష్ణా నీటికి గడ్డి కొడుతున్న ఏపీ మరో భారీ కుట్రకు తెరలేపింది. గోదావరి పోలవరం బనకచెర్ల జీబీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించుకుపోయేందుకు ప్లాన్ వేసింది. గోదావరి వరదల్లో మిగులు జలాలని తీసుకెళ్తామని చెబుతున్న గుట్టుగా కృష్ణా జలాలను తరలించుకుపోయేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బకొట్టేలా జీబీ లింక్ ప్రాజెక్టును చేపడుతున్నదన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఏకంగా 200 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్లోకి ఎత్తిపోసి అక్కడి నుంచి పెన్నా బేసిన్లోకి బనకచెర్ల ద్వారా రాయలసీమకు తరలించాలని డిసైడ్ అయింది. ఈ విధంగా ఏపీ ప్రభుత్వం ఈ విధంగా కుట్రకు దారితీస్తుంది. ఇక్కడ మనకు వచ్చే సాగునీటిని మళ్లించుకుపోతుంది ఈ ప్రాజెక్టు ద్వారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. అందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నీటిపారుదల శాఖ ముఖ్య అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టుకి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ముప్పు ఉంది అనే ఒక కమిటీ వేసి నివేదిక అందించాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై వివరాలు సేకరిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. 8 కులాల పేర్లలో మార్పులు. కుల సంఘాల విజ్ఞప్తి మేరకు బీసీ కమిషన్ నోటిఫికేషన్. ఈ నెల 18 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు గడువు. తమ క్యాస్ట్ పేర్లను తిట్లకు ఉపయోగిస్తున్నారని ఆయా కులాల వారి ఆవేదన. 8 కులాల పేర్లలో మార్పులు. కుల సంఘాల విజ్ఞప్తి మేరకు బీసీ కమిషన్ నోటిఫికేషన్. ఈ నెల 18 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు గడువు. తమ క్యాస్ట్ పేర్లను తిట్లకు ఉపయోగిస్తున్నారని ఆయా కులాల వారి ఆవేదన. ఈ విధంగా కుల సంఘాల
విజ్ఞప్తి మేరకు 8 కులాల పేర్లలో మార్పులు జరుగుతున్నాయంట. ఈ విధంగా ప్రజలు తమ కులాల పేర్లతోటి మమ్మల్ని తిట్లకు ఉపయోగిస్తున్నారు అన్నట్టుగా కుల సంఘాలు తెలియజేసిన దానికి గాను ఈ విధంగా ఈ నెల 18 వరకు అభ్యంతరాలు తెలిపింది గడువు. కుల సంఘాల విజ్ఞప్తి మేరకు బీసీ కమిషన్ నోటిఫికేషన్. ఈ విధంగా బీసీ కమిషన్లో ఈ విధంగా కులాల పేర్లు కూడా మార్చినట్టుగా చూసుకోవచ్చు. న్యూక్లియర్ సైంటిస్ట్ చిదంబరం కన్నుమూత పోఖ్రాన్ అణు పరీక్షల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ప్రఖ్యాత న్యూక్లియర్ సైంటిస్టు డాక్టర్ రాజగోపాల్ చిదంబరం కన్నుమూశారు. ఆయన వయసు 88 ఏండ్లు. న్యూక్లియర్ సైంటిస్టుగా 6 దశాబ్దాల కెరీర్లో చిదంబరం అనేక కీలక హోదాల్లో పనిచేశారు. ఈ విధంగా న్యూక్లియర్ సైంటిస్టుగా 6 దశాబ్దాల కెరీర్లో చిదంబరం అనేక కీలక హోదాల్లో పనిచేశారు. ఈ విధంగా న్యూక్లియర్ సైంటిస్టు ఈయన భారతదేశం తరపున వివిధ పోఖ్రాన్ అణు పరీక్షల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఈయన అనారోగ్య కారణాల ద్వారా 88 సంవత్సరాల నుండి ఈయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టుగా చూసుకోవచ్చు. మాకు టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరి సంగతి చూస్తాం. మీడియాకు కేటీఆర్ బెదిరింపులు. సిరిసిల్లలో భూ స్కామ్ అంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారు. అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రాసి పెట్టుకుంటున్నా అధికారంలోకి వచ్చినాక అందరికీ మిత్తితో చెల్లిస్తాం. నన్ను జైలుకు పంపాలని రేవంత్ చూస్తున్నాడు. కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు ముందుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో నిజాలు వస్తున్నాయని వ్యాఖ్య. ఈ విధంగా ఒక్కొక్కరు సిరిసిల్లలో భూ స్కాములు జరిగాయని తప్పుడు వార్తలు రాస్తున్నారు. కొంతమంది అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రాసి పెట్టుకుంటున్నా మా రోజు వచ్చినప్పుడు నేను మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు అవన్నీ బయటికి తీస్తామన్నట్టుగా కేటీఆర్ ఈ విధంగా మాట్లాడుకొచ్చారు. ఈ విధంగా సోషల్ మీడియాలో నిజాలు వస్తున్నాయి ఈ మధ్య అన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు ముందుంది అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుకొస్తున్నారు. సంగారెడ్డిలో 6 డిగ్రీలు. రాష్ట్రంలో మరింత పడిపోయిన రాత్రి టెంపరేచర్లు. 5 జిల్లాల్లో 6 డిగ్రీల నుంచి 7 డిగ్రీల మధ్య రికార్డు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి. వాతావరణ శాఖ విధంగా సంగారెడ్డిలో 6 డిగ్రీలు విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా చలి తీవ్రత పెరుగుతుందని ఇక్కడ చూడొచ్చు మనం. 5 జిల్లాల్లో 6 డిగ్రీల నుంచి 7 డిగ్రీల మధ్య రికార్డు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి. వాతావరణ శాఖ 8 కులాల పేర్లలో థ్యాంక్ యూ హోమియోకేర్. ఆర్థోపెడిక్లో మా స్పెషలిస్ట్ చికిత్సలు. హోమియోకేర్ ఇంటర్నేషనల్. వరల్డ్ క్లాస్ హోమియోపతి. మోకాల నొప్పులతో కనీసం మెట్లు కూడా ఎక్కలేక బాధపడే నాకు ఎటువంటి ఆపరేషన్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేని కాన్స్టిట్యూషనల్ హోమియోకేర్ వైద్యంతో నా మోకాళ్ళ నొప్పులను నయం చేసి మళ్ళీ నా మనమరాళ్ళతో ఆనందంగా ఆడుకోగలిగేలా చేసింది హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఈ విధంగా థ్యాంక్ యూ హోమియోకేర్ అని ఈ విధంగా వరల్డ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ విధంగా యాడ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.